నీలకంఠాపురంలో ఉన్న శివాలయం దగ్గర ఉన్నామండి. శివాలయం యొక్క విశిష్టత తెలుసా మీకు? 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడిన అతి పురాతనమైన శివుని దేవాలయం. మనం ఒకసారి లోపలికి వెళ్ళి శివుని దర్శించుకుందామా? మనకి ఇక్కడ మనం ఎంట్రన్స్ లోనే మనం చూసినట్లయితే దీపస్తంభం మనకి కనిపిస్తుంది. లోపల మనకి రఘువీరారెడ్డి గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం రండి. సో దీపస్తంభం దాటి రాగానే మనకి నందీశ్వరుడు శివునికి ముందు కనిపిస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, అత్యంత పురాతనమైన ఆలయాలలో నీలకంఠాపురంలో ఉన్న శివుని ఆలయం కూడా ఒకటి అని మేము విన్నామండి. గుడి విశిష్టత గురించి. ఇది 1200 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి దేవాలయం ఇది. మునీశ్వరాలయం. ఆ లింగం ఉంది కదా, అది మునీశ్వరాలయం. ఇటువైపు సూర్య భగవానుడు, ఇక్కడ మహిషాసుర మర్దిని. ఇవి రెండు శిథిలమైనాయి. మొత్తం పూర్తిగా ఇది భూమిలో పూడుకోపోయింది. దేవస్థానం మొత్తం పూడుకోకపోతే ఇటీవలనే ఒక 4 సంవత్సరాల క్రితం మేమందరం కూడా కలిపి, ఊర్లో అందరూ కూడా కలిపి దీన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేసినాము. సో ఇవన్నీ కూడా 1200 సంవత్సరాల క్రితమే, ఇంక్లూడింగ్ నందితో పాటు మిగిలిన నిర్మాణం అంతా ఏదైతే ఉందో ఇది కొత్తగా చేసినటువంటి, ఇంత పునరుద్ధరించింది. దీన్ని నిర్మాణం చేసినటువంటి వాళ్ళు ఇక్కడ జీవ సమాధి అయినారు. వాళ్ళిద్దరు, ఇది ఉంది కదా, ఒక మా ముత్తాతలు అంటే 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఇక్కడ. అతను ఒక గురువు, ఇతను అతను మా ముత్తాత కావాలి. వాళ్ళు జీవ సమాధి అయినారు. వాళ్ళు ఇక్కడనే ఉండి వాళ్ళు శివుడిని ఆరాధన చేసుకొని ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి మహిమలు ఉండేది అంటే వాళ్ళు పూర్వీకులు చెప్పేటువంటి వాళ్ళు. ఇక్కడ ఒక పెద్ద బావి అని ఉంది, ఇంకోటి అక్కడ గుండు బావి అని ఉంది. ఆ రూమ్ కనిపిస్తుంది కదా, అది బావి, అది గుండు బావి. ఇక్కడ ఈ చెట్ల మరుగులో ఉన్నటువంటిది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అది పెద్ద బావి అని. వాళ్ళ కాళ్ళు చేతులు కట్టి దానిలో పడేస్తే ఆ బావిలో నుంచి అక్కడ ఆ బావిలో తేలేవాళ్ళంట. అంటే అంత మహిమ ఉంది అని చెప్పేవాడు. మేమేం చూడలే కానీ వినడమే. సో వాళ్ళు నిర్మాణం చేసినటువంటి దీని ప్రత్యేకత ఏమంటే రథసప్తమి, సంవత్సరంలో ఒక రోజు రథసప్తమి రోజు ఇక్కడ నాన్ వెజిటేరియన్ అంటే మాంసాన్ని ఇక్కడ ఆ రోజు నైవేద్యంగా సమర్పిస్తారు. సంవత్సరంలో ఒక రోజు ఆచారం అప్పటి నుంచి 1200 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. దాన్ని ఆచరించేటువంటి వాళ్ళు నరసింహారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, ఇతను వీళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ నరసింహారెడ్డి భార్య, సూర్యనారాయణ రెడ్డి భార్య, వీళ్ళు బాధ్యత తీసుకొని ఇది నడుపుతారు. గుడికి సంబంధించిన సంరక్షణ అంతా వీళ్ళు చూస్తున్నారు. వాళ్ళే పడతారు, జాగ్రత్త వాళ్ళే చూస్తున్నారు. సో ఈ నైవేద్యం కూడా ఇక్కడ ఈ గుడి దగ్గర వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు కొంత మార్చుకొని వాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ సమాధులు ఉన్నాయి కదా, వాళ్ళు జీవ సమాధి అయినారు కదా, దాన్ని ఆ మాంసాన్ని అక్కడ నైవేద్యంగా పెడతారు. వస్తారు, చాలామంది వస్తారు. వచ్చి ఆ నైవేద్యం అయిన తర్వాత దాన్నే ప్రసాదంగా తీసుకొని వెళ్ళేటువంటిది ఇది ఉంది. దీనికి ప్రతీక ఏమంటే, మీరు అందులోకి వెళ్ళి వస్తారా ఒకసారి? అది ఈ జీవ సమాధి అయినటువంటి వాళ్ళు హనుమంతే గౌడమ్మ.
హనుమంతయ్య గౌడ్ గారు గురువు, ఆ పేరు మాకు తెలియదు కానీ వాళ్ళ గురువుది ఇది. ఎప్పుడే కానీ నీకు జీవ సమాధి అంటే ఎట్లా చెప్తారంటే, సమాధి అయితే సెంటర్లో ఉంటుందమ్మా, జీవ సమాధి అయితే గోడ కానుకొని ఉంటుంది. సో ఇప్పుడు అది కానీ ఇది కానీ, ఇది హనుమంతయ్య గౌడ్ది, ఇది వాళ్ళ గురువు గారిది. ఇద్దరు జీవ సమాధి అయినారు. లోపల వెళ్ళి చూడండి. ఇది చూస్తుంటుంటే మనం నార్మల్గా మనకు తెలియని వాళ్ళు మనం ఏమనుకుంటామంటే ఏదో అలా ఎప్పుడు ఎవరో ఏదో ఉండేవారేమో అని అనుకుంటాం. కానీ ఇప్పుడైతే మనం 1200 సంవత్సరాల క్రితం జీవ సమాధి అయిన అక్కడికి వచ్చాము. రండి లోపలికి. ఆల్రెడీ అత్యంత పురాతనమైన సమాధులు ఇవి. రండి. సో జీవ సమాధి అయింది ఎగ్జాక్ట్గా ఈ స్థలంలో. సో 1200 సంవత్సరాల క్రితం అండి ఇదంతా జరిగింది. సో అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఒక మనం ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే, చాలామంది ఇన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ గ్రామస్తులు రఘువీరారెడ్డి గారు ఇప్పటికీ ఈ సమాధికి సంబంధించి కావచ్చు, గుడికి సంబంధించి కావచ్చు, దాని సంరక్షణ బాగోగులు చూసుకుంటున్నారు. జీవ సమాధి ఇది ఒక సమాధి, అది ఒక సమాధి. మనం ఇప్పుడు బయటకు వస్తున్నాం. 1200 సంవత్సరాలు అని అంటే సాధారణంగా జనరల్గా మనం కాలానుగుణంగా మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి కాస్త నెగ్లిజెన్స్ అవుతూ ఉంటాయి. కానీ నీలకంఠపుర గ్రామస్తులు ఇప్పటికీ ఈ సమాధులను కావచ్చు, ఆ గుడిని కావచ్చు సంరక్షిస్తూనే ఉన్నారు. ఇది ఒక జీవ సమాధి. ఇది హనుమంత గౌడమ్మ. హనుమంత గౌడ్ గారు మా ముత్తాత, గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ అతంది. వాళ్ళ గురువు గారిది. వాళ్ళ గురువు గారిది. ఇక్కడ వీళ్ళది ఒక ప్రత్యేకత ఏమంటే, ఎవరైనా పిల్లలు కానటువంటి వాళ్ళు వచ్చి సమాధుల దగ్గర వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళకి సంతానం అవుతుంది అనేటువంటి కూడా ఒక నమ్మకం. ఈ చాలా మంది అనుకోవచ్చు ఇంకా ఉన్నాయా ఈ ఆచారాలు, ఇంకా పాటిస్తున్నారా అని. కానీ ఈ గ్రామం వచ్చి చూసిన తర్వాత అనిపించింది, ఎప్పటికీ ఎవరికైనా పిల్లలు కావాలి అనుకున్నా, పెళ్ళి కావాలి అనుకున్నా దేవాలయం దగ్గరకు వచ్చినట్లయితే 100% అది జరుగుతుందంట. అండ్ మీరు చూసారా అక్కడున్న నంది, అలానే అక్కడున్న దేవతలు ఎవరైనా ఉన్నారో అవి 1200 సంవత్సరాల క్రితంవే. ఓన్లీ శిథిలావస్థకి గుడి వెళ్ళిపోయింది కాబట్టి ఇన్ని వందల సంవత్సరాలు అయినా, ముఖ్యంగా నందీశ్వరుడిని చూడండి, 1200 సంవత్సరాల క్రితం ఉన్న నందీశ్వరుడు ఇదే నందీశ్వరుడు. కాకపోతే గుడంతా కిందకి వెళ్ళిపోయింది కాబట్టి గ్రామస్తులు రఘువీరారెడ్డి గారు దీన్ని పునరుద్ధరణ చేశారు. కాకపోతే ఇక్కడున్న నందీశ్వరుడు కావచ్చు, శివలింగం కావచ్చు, అమ్మవారు కావచ్చు, వీళ్ళు మాత్రం 1200 సంవత్సరాల క్రితం వాళ్ళే కదండి. అంటే అప్పుడున్న దేవతలే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా మంచి విశేషాలు తెలియజేశారు. జీవ సమాధిని చూపించారు. అంటే మనం ఇప్పుడు 8th సెంచరీలో జరిగిందంట, 100 ఏళ్ళు అయిపోయింది. సో నెగ్లెక్ట్ చేయకుండా ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది తవ్వితే ఈ తలుపు ఇంతే, అంతే ఇంతే 2 అడుగులు ఉంది. 2 అడుగుల తలుపులో అప్పుడు వాళ్ళు పోయేటువంటి వాళ్ళు, చేసేటువంటి వాళ్ళు. సో దీన్ని అట్లనే నిక్షిప్తం చేసి దీన్ని అట్లనే ఉంచినాము. సో ఇది మాంసాన్ని ఇక నైవేద్యంగా చేస్తారు చెప్పడానికి భక్త కన్నప్ప. సో ఇవన్నీ కూడా ఒక గుర్తుగా ఇవన్నీ కూడా పెట్టి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఆర్కియాలజీ వాళ్ళు కూడా వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత ఆ మహిషాసుర మర్దిని, భిన్నమైనటువంటివి, ఆ సూర్య భగవానుడు, తర్వాత ఆ లింగము, తర్వాత ఈ తలుపులు, ఇవన్నీ వాళ్ళు పరీక్షించిన తర్వాత అప్పటిదేనేటువంటి నిర్ధారణ కూడా అఫిషియల్గా కేవలం మా వాళ్ళ పూర్వీకులు చెప్పడమే కాకుండా అది అథెంటిక్ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది.
రెండు సో ఒకటి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు Yeah. కూడా వచ్చి ఉమ్, సూర్య భగవానుడిని, నందీశ్వరుణ్ణి, అలానే ఉమ్, ఆ అమ్మవారిని అవును ముగ్గురిని చూసి కూడా ఉమ్, వాళ్ళు పరిశీలించడం జరిగిందంట. అవును అవును. కానీ ఈ ఊర్లో సార్ ఉమ్, నిన్న మనం పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను, ఉమ్. చాలా పెద్ద పెద్ద బావులు ఉన్నాయి. ఇప్పుడు బోర్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బావిని వాడడం లేదు. ఇందాక చెప్పినాం కదా వాళ్ళు హనుమంత గౌడు ఆ, వాళ్ళు ఇది జీవ సమాధి అయినటువంటి అవును, వాళ్ళు. అవును. వాళ్ళు ఇద్దరిని కట్టి దీనిలో పడేస్తే, ఉమ్, ఈ బావిలో పడేస్తే కింద ఇంకోటి గుండు బావి అని ఉంది, ఆ, ఆ బావిలో తేలేవాళ్ళు. తేలేవారట. ఆ మహిమ ఆహా. అంటే దీనికి ఇది కూడా అంత పాతది అని, పాతది 1200 సంవత్సరాలు దీనికి కూడా. ఇది కూడా అంత పాతదని. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి, మెట్లు ఉన్నాయి. చుట్టూ ఆ, నా 4 వైపులా ఉందా? మూడు వైపులా మూడు కూడా వైపులా. స్టెప్స్ ఉంది. ఆ, అక్కడ మనకి చెట్లు రావడం వల్ల కనిపించడం ఇది లేదు, యువతలు ఇది కనిపిస్తుంది, కనిపిస్తుంది కొంచెం. యువతలు ఇక్కడ కనిపిస్తుంది. మెట్లు ఉన్నాయి, అక్కడ మెట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, 3 వైపులా ఉన్నాయి. సో అప్పట్లో అంటే 100 ఏళ్ల క్రితం ఇక్కడ బావిలో ఉన్న నీళ్లే వాడుకునేవారు, తాగడానికి కూడా నీళ్ళు ఇవే వాడుకునేవాళ్ళు తాగడానికి కూడా ఇవే వాడుకునేవారు ఊరికి. ఊరికి. ఉమ్. ఇవి కూడా అన్ని సమాధులేనమ్మా, సమాధులేనా ఇవన్నీ సమాధులే. అంటే ఇవన్నీ? అప్పటి నుంచి సమాధులన్నీ ఇక్కడనే వస్తున్నాయి. ఆహాహా. వాళ్ళు అక్కడ జీవ సమాధి అయినారు కదా, ఆ, అవి తర్వాత ఈ మధ్యలో ఎవరు పొలాల్లో వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ. ఈ పూర్వంలో ఉన్నటువంటివి ఇవన్నీ సమాధులే. ఇవన్నీ ఇవి సమాధులు. చూడడానికి మేము నార్మల్ అలా గట్టులా ఉన్నాయేమో అనుకున్నాం, కానీ ఇవన్నీ సమాధులే. సమాధులు. ఎప్పుడైతే అక్కడ మనకి జీవ సమాధులు ఏర్పడ్డాయో ఉమ్. ఆ తర్వాత నుంచి ఇక్కడ దీన్నే సమాధుల్లా వాడుకునేవారు, Yes. శ్మశాన వాటికలా కదా. అవును అవును అవును. బట్ కాలానుగుణంగా అదంతా కాస్త అంతరించిపోయిందనే చెప్పాలి. అవును. కాదు సార్, 100 ఏళ్ల నాటి చరిత్ర కదా, ఇంకా కాపాడుకుంటూనే వస్తున్నారు. దాంతోపాటు ఇంకోటమ్మా, ఆ, ఇది ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇది ఆ, దీనికి ఏమంటే ఇది యాక్చువల్గా అక్కడ ఒక మంటపం మాదిరి ఉండేది, ఉమ్, అక్కడ ఆంజనేయ స్వామిది విగ్రహం కూడా ఉండేది. ఆ, దాన్ని ప్రతిష్ఠ చేయడానికి 500 సంవత్సరాల క్రితం అది. ఆ, అప్పుడు ప్రతిష్ఠ చేయడానికి ప్రయత్నం చేస్తే 2-3 చనిపోయినారు అది పూనుకొని. సో భయపడి ఇంకా మళ్ళీ ప్రతిష్ఠ చేయకుండా మానేసినారు. ఉమ్, ఉమ్, ఉమ్. మానేస్తే ఒక 15 సంవత్సరాల క్రితం స్థలం మార్చి, ఇప్పుడు సదాశివరెడ్డి ఉన్నాడు కదా, ఆ, వీళ్ళ బ్రదర్స్ వీళ్ళందరూ కూడా కలిపి అది నిర్వహణ చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఉమ్. సో అక్కడ ఉన్నది తీసుకొచ్చి, ఇది కూడా 500 సంవత్సరాల క్రితంది. ఓహో, లోపల ఉన్న దేవుడు మాత్రం 500 సంవత్సరాల క్రితం విగ్రహం. నుంచి ఉన్న విగ్రహం అది. విగ్రహం అది. కాకపోతే అక్కడ కాస్త ఎక్కడో మనకి సెంటిమెంట్ గా బాలేదనో చెడు జరుగుతుందన్న అభిప్రాయం వల్ల అక్కడ నుంచి స్థల మార్పిడి చేసి మార్పిడి చేసి 15 సంవత్సరాల కింద ఇది పెట్టారు. విగ్రహం మాత్రం 500 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ ప్రతి గుడి దగ్గర ఒక దీపస్తంభం లాగా పెట్టడం చూస్తున్నానండి. మిగతా ఊర్లలో దేవాలయాలు చూసినప్పుడు అది నాకు అబ్జర్వ్ లేదు, బట్ ఇక్కడ ప్రతి గుడి దగ్గర, దేవాలయం దగ్గర ఒక దీపస్తంభం ఉంది. ఏంటి నీలకంఠాపురం స్పెషల్ అది? అంటే ఆ దేవాలయాల్లో ఆ ఉత్సవాలు జరిగినప్పుడు ఆ దీపాన్ని ఆకాశ దీపం అంటారు. ఆకాశ దీపాన్ని దాన్ని పెట్టడానికి కోసం అది శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారము అవి పెట్టుకున్నటువంటి అమ్మ. ఇదంతా మనకి అంటే దేవాలయాలకు సంబంధించి అన్ని కూడా ఆగమ శాస్త్రాన్ని ఖచ్చితంగా 100% ఫాలో అయ్యే చేసాం. ఈ మధ్యలో మేము చేసినవన్నీ అట్లానే అట్లాంటివి. 100 ఏళ్ళ చరిత్ర ఉంది కాబట్టి దానిలో స్థల మార్పిడి కావచ్చు, రెనోవేషన్ రూపంలో కావచ్చు, మార్చారంతే. ఎస్.